తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృషి చేస్తున్నారని పార్లమెంటు నిధుల నుంచి తమ వంతుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. అనపర్తి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరు చేసిన 30 కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుబాటి ఎమ్మెల్యే నల్లమిల్లితో కలిసి పర్యటించారు. పనుల ప్రగతికి సంబంధించిన వివరాలను రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనపర్తి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరు చేసిన 30 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అనంతరం అనపర్తి ధోరణికోట ఎస్సీపేట ఏరియాలో ఎంపీ ల్యాండ్స్ నుంచి మంజూరు చేసిన 50 లక్షల రూపాయలతో మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. త్వరితగతిన పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ఇక్కడ చూసినట్లయితే అనపర్తి స్టేషన్ అమృత్ పథకం కింద 30 కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఈ నెలాఖరు కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఈ రైల్వే ఎఫ్ఓబి ఏదైతే ఉందో దానికి చిన్న ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే దాన్ని పరిశీలించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా స్థలం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. కనుక ఎఫ్ఓబి కూడా ఏదైతే సమస్య ఉన్నదో అది కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనపర్తి స్టేషన్తో పాటుగా బిక్కవోలు స్టేషన్ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. దానికి కూడా పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇంకా ఇవన్నీ కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాదు, ప్రజలకి సేవ చేసే మాధ్యమంగా భావించాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి ఆ ఆలోచన ధోరణికి అనుగుణంగానే ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో మేము ఆ సేవకు అంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ, ఇందాక ఆది నుండి కూడా ఇక్కడ జన్మభూమి స్టాప్ అయితే ఆగితే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం. దానికి అనుగుణంగానే నేను రామకృష్ణారెడ్డి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. అది ప్రాసెస్లో ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి